బాల్యంలో ఆటగా మొదలైన ద్వేషం మహాభారత యుద్ధానికి విత్తనమైంది. ఒక బాలుడి బలం నూరుగురు రాజకుమారుల భయంగా మారిన రోజు. గంగలో మునిగింది శరీరం కాదు, విషం అతన్ని చంపలేదు, మరింత బలవంతుడిని చేసి భీముడిని చంపాలనుకున్న వాళ్ళు అతనికి శక్తిచ్చారు. హస్తినాపుర మహానగరంలో పాండవులు కౌరవులు రాజకుమారులుగా ఆటపాటలతో పెరుగుతున్నారు. వారందరిలో భీముడు బలానికి ప్రతిరూపంగా ఎదిగాడు. ఆటల్లో భీముడి శక్తి హాస్యంగా మారింది. కౌరవుల జుట్టు పట్టుకుని ఈడ్చడం, నీటిలో ముంచడం, వృక్షాలను కూల్చడం, వారి శరీరాలపై దెబ్బలు, మనసుల్లో ద్వేషం. భీముడి బలం దుర్యోధనుడి హృదయంలో అసూయను, ద్వేషాన్ని నింపింది. రాజ్యం కోరిక, హత్య ఆలోచనగా మారింది. మాయతో నిండిన ఆహ్వానం, గంగానదిలో ఈతకు ప్రయాణం, నవ్వుల వెనుక మరణ కుట్ర దాగుంది. నిద్రలో ఉన్న భీముడిని నారతడపలతో బంధించారు, గంగలోకి తోసేశారు. వారి మనసుల్లో విజయం. విషసర్పాలు కరిచిన విషమే భీముడికి బలమైంది. దైవ కృప మరణాన్ని ఓడించింది. గంగ ఒడ్డు చేరిన భీముడు ఆయాసంతో అయినా విజయంతో తిరిగి వచ్చాడు. తల్లి కళ్లలో కన్నీరు, అన్న హృదయంలో ఊరట. కుట్రను మౌనంగా దాచారు. ధర్మమే ఆయుధమని విదురుడు బోధించాడు. సహనం భవిష్యత్తు రక్షణ. మరణం ఓడిపోయింది, ద్వేషం మాత్రం బ్రతికింది. ఇదే మహాభారతానికి ఆరంభం. రాజోచిత విద్యలు, విలువిద్య, అస్త్రశస్త్రాలు, కృపాచార్యుని గురుకులంలో వీరుల భవిష్యత్తు రూపుదిద్దుకుంది. భీముడు బ్రతికాడు. అదే దుర్యోధనుడి అతిపెద్ద భయం. కక్ష ఇంకా పెరిగింది. మౌనమే రక్షణ అని యుధిష్ఠిరుడు నిర్ణయించాడు. ఒకరికొకరు తోడుగా జాగ్రత్తగా ముందుకు సాగారు. ఇది కేవలం ఆరంభం. గంగ ఒడ్డున మొదలైన ద్వేషం కురుక్షేత్రం వరకు చేరుతుంది. విధి తన దారి వెతుక్కుంటోంది. భీముడు బ్రతికాడు, కానీ ద్వేషం కూడా బ్రతికింది. ఇదే మహాభారత యుద్ధానికి మొదటి నీడ.